తెలిపారు. పార్టీ కార్యకర్తల సహాయ సహకారాలు మద్దతు తనకు ఎప్పుడు ఉండాలని, తప్పకుండా ఎన్నికల్లో తాను గెలుస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తాను గెలిస్తే జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధికి మరింత కృషి చేస్తానని, మైనారిటీ ప్రజల సంక్షేమం, వారి అభివృద్ధే తన ధ్యేయమని ఆయన అన్నారు. అనంతరం నవీన్ యాదవ్ యూసుఫ్ బాబా దర్గాకు వెళ్లి ప్రార్థనలు చేసి దేవాలయానికి కూడా వెళ్లి దర్శనం ముగించుకొని తర్వాత యూసుఫ్గూడ చెక్ పోస్ట్ వద్ద ఉన్న ఎంఐఎం పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో ఎంఐఎం కార్యకర్తలు అభినందనలు తెలుపుతూ ఆయనకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో క్యాప్షన్ మెంబర్ జానీమియా, ఎంఐఎం పార్టీ సీనియర్ నాయకుడు చిన శ్రీశైలం యాదవ్, వందలాది కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. अंदर आए तक फिर उसके बाद क्रॉसिंग अच्छा साहब जरा एक सेकंड बाजू लेके यहाँ के कॉर्पोरेशन मेंबर जानी भाई को ले जनवरी सभी सदरा है कंस्टिट्यूंसी में शकील सरवर भाई है, सभी भाइयों को हमारे साथ कार्यकर्ताओं को सदरों को लेके जूब्लीहिल्स में एक सेक्युलरिज्म की आवाज पे एससी एसटी बीसी माइनॉरिटीज सब भाइयों को लेके चलते हुए जूब्लीहिल्स कॉन्स्टिट्यूंसी में मजलिस पार्टी को कामयाब करने की कोशिश करूँगा और 100% मजलिस को जिताऊंगा और फिर से मैं ఇప్పుడు చిన్న విరామం. చూస్తూనే ఉండండి టీవీ 11. అన్నగారు పోయిన సంవత్సరం మీ అబ్బాయి పెళ్లిలో చూసినప్పుడు మీరు గుండె జబ్బుతో నీరసంగా కనిపించారు. ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యంతో ఉల్లాసంగా ఉత్సాహంగా కనిపిస్తున్నారు. పైగా లావు కూడా తగ్గారు. ఏంటి సంగతి? ఇప్పుడు నాకు ఎలాంటి జబ్బులు లేవురా. ఇదంతా నా కూతురు లాంటి కోడలు చలువ. సూపర్ రిలీజ్ గోల్డ్ హార్ట్ గార్డ్ ఈ మెడిసిన్ గురించి మావి గారికి నచ్చజెప్పి వాడించాను. అదే ఆయన ఆరోగ్య రహస్యం. సూపర్ రిలీజ్ గోల్డ్ హార్ట్ గార్డ్ మెడిసిన్ వాడిన మొదటి వారంలోనే లాభం మొదలవుతుంది. అవును బాబాయ్, సూపర్ రిలీజ్ గోల్డ్ హార్ట్ గార్డ్ మెడిసిన్ ఇది అమెరికన్ న్యూక్లియర్ హెర్బల్ సైన్స్ వారి అద్భుతమైన మెడిసిన్. గుండె జబ్బులు అరికట్టడానికి ప్రపంచంలో ఉన్న ఏకైక మెడిసిన్ ఇది. స్టంట్స్ గానీ బైపాస్ సర్జరీలు గానీ లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదు. అంతేకాదు రక్తపోటుని కొలెస్ట్రాల్ ని కంట్రోల్ చేస్తుంది. ఇక ఊపకాయ సమస్య లేదు. అందుకని ఏ వయసులో వారైనా ఇది వాడచ్చు. సూపర్ రిలీజ్ గోల్డ్ హార్ట్ గార్డ్ మెడిసిన్ మీ గుండెకు 100% గ్యారెంటీ. इससे पहले 1.5 बत वाले बाबा था,
अब हैं 1.5 मतवाले 2 रेडीमेड दूल्हा। आप अमेरिका से है ना? हमारा पट्टा ओबामा कैसा है? मुझे सल्ले जैसा लड़का चाहिए। ये जिस्म पे गोबड़े गोबड़े है ना मैडम, इसको इसे 6 पैक के। मैं आ गया रेडीमेड दूल्हा। जरूर देखिए और एंजॉय कीजिए। इसमें कॉमेडी के साथ साथ एक बेहतरीन मैसेज आपको दिया जा रहा है, तो उसको एंजॉय करें। रेडीमेड दूल्हा। విరామానంతరం తిరిగి స్వాగతం. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత టీడీపీ కాంగ్రెస్ పార్టీలపై నిప్పులు చెరిగారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు రైతు వ్యతిరేకి అని ఆమె ఆరోపించారు. 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు తెలంగాణలో షుగర్ ఫ్యాక్టరీలను మూతబడేలా చేసి రైతులు కార్మికుల పొట్ట కొట్టారని విమర్శించారు. రానున్న ఎన్నికలలో టీడీపీకి డిపాజిట్లు గల్లంతు కాక తప్పదని ఆమె అభిప్రాయపడ్డారు. 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసి ఉంటే ఇంతమంది మరణించేవారు కారని కవిత పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం వందలాది మందిని కాంగ్రెస్ పార్టీ బలి తీసుకుందని ఆమె కాంగ్రెస్ పార్టీపై విమర్శల జల్లు కురిపించారు. ప్రజా సంక్షేమంలో కాంగ్రెస్ టీడీపీల వైఖరి ఒకదాన్ని మించి ఒకటి ఉందంటూ ఎద్దేవా చేశారు. శ్రీరామనవమి వేడుకలలో భాగంగా హైదరాబాద్ లో శ్రీరామనవమి శోభయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. భారీ ఎత్తున తరలివచ్చిన భక్తులతో జై శ్రీరామ్ నినాదాలతో పాతబస్తీ ప్రాంతం మార్మోగింది. ధూల్పేట బోయిగూడ కమాన్ నుంచి ప్రారంభమైన ఈ శోభయాత్ర హనుమాన్ వ్యాయామశాల వరకు కొనసాగింది. ఈ ఉత్సవానికి 2000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు శ్రీరామనవమి సందర్భంగా అన్ని దేవాలయాల్లో భక్తులు పోటెత్తారు. అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పలు దేవాలయాల్లో అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సనత్ నగర్ లోని శ్రీ హనుమాన్ దేవాలయంలో సీతారాముల కళ్యాణ వేడుకలు అంబరానంటాయి. భక్తుల రామనామ కీర్తనలతో దేవాలయ పరిసర ప్రాంతం పరవశించింది. అందరూ వచ్చిన భక్తులందరూ భోజనం చేసి వెళ్ళాలి. ఒక 10 నిమిషాలు వెయిట్ చేయండి ప్లీజ్. దయచేసి ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ భోజనం ఏర్పాటు చేశాము. దయచేసి అందరూ భోజనం చేసి వెళ్ళాలి. అక్కడ టేబుల్స్ దగ్గర ఎవరైతే మా కమిటీ సభ్యులు అక్కడ విచారణ చేస్తున్నారో. తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా విచ్చేసి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ అర్చకులు ఆయనకు శాల్వా కప్పి సత్కరించారు. అక్షంతలు తీసుకునే మీ ఇంట్లో వేసుకోవాలా? మీ ఇంట్లో తలంబరాలు భగవంతుని మనం దీవించలేము, భగవంతుడు మనం దీవిస్తాడు. ఈ సందర్భంగా దేవాలయ నిర్వాహకుడు మాట్లాడుతూ సనత్ నగర్ లోని శ్రీ హనుమాన్ దేవాలయం హైదరాబాద్ లో ప్రసిద్ధి చెందిన దేవాలయాల్లో ఒకటని తెలిపారు. శ్రీరామనవమి సందర్భంగా ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కూడా స్వామివారిని దర్శించుకున్నారని అన్నారు. నగరంలోని సనత్ నగర్ నియోజకవర్గం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్త అయిన అంబిక తన కార్యకర్తలతో కలిసి వచ్చి అమీర్పేట్లోని తహసీల్దార్ కార్యాలయంలో సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్ వద్ద సనత్ నగర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అవినీతి రహిత సమాజమే తన ధ్యేయమని, కుల మతాలకు అతీతంగా రాజకీయ పార్టీలు ఉండాలని ఆమె అభిప్రాయపడ్డారు. త్వరలోనే తమ పార్టీ సనత్ నగర్ నియోజకవర్గంలో మేనిఫెస్టో విడుదల చేస్తామని తెలిపారు. ఇప్పటికే జాతీయ స్థాయిలో తమ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోపై మంచి స్పందన లభిస్తోందని ఆమె అన్నారు. తమ నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని, మంచినీటికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, తాను గెలిస్తే ఈ సమస్యలని పరిష్కరిస్తామని ఆమె తెలిపారు. నేను ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున సనత్ నగర్ నియోజకవర్గానికి నామినేషన్ ఫైల్ చేయడం జరిగిందండి. ఈరోజు అవినీతి రహిత సమాజం అన్నది మెయిన్ ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క ఎజెండా అండి. అండ్ స్వరాజ్యం కాన్స్టిట్యూషన్ మా పార్టీ ముందుకు సాగుతుంది. కుల మత రాజకీయాలు, జెండర్ డిస్క్రిమినేషన్ లేని పార్టీ ఇది. సో ఓటున్న ప్రతి మెరిట్ పర్సన్కి కూడా ఇక్కడ క్యాండిడేట్స్ ఇవ్వడం జరిగింది. 2-3 డేస్లో మేము సనత్ నగర్ పరంగా మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నాము. ఆల్రెడీ నేషనల్ లెవెల్లో మా పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేస్తుంది. దాని మీద అద్భుత స్పందన వస్తుంది. ఈ సనత్ నగర్లో ప్రాబ్లమ్స్ మీద మెయిన్ ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాను.
అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో ఉన్న శ్రీరాముని దేవాలయం అతి పురాతనమైనది. ఇందులోని సీతారాముల విగ్రహాలు ఖమ్మం జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన భద్రాచల దేవాలయంలోని సీతారాముల విగ్రహాలను పోలి ఉండటం విశేషం. భద్రాచలంలో సీతారాముల విగ్రహాలను చెక్కిన శిల్పితోనే ఈ దేవాలయ విగ్రహాలను అప్పటి